హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని కోరుకుంటున్నాను. ఈరోజైతే టేబుల్ ఫ్యాన్, పెడిస్టాల్ ఫ్యాన్ అని కూడా అంటారు, దానికి క్లీనింగ్ అయితే చేస్తున్నాను. వైట్ ఫ్యాన్ కదండి, కొంచెం డస్ట్ పట్టగానే గలీజ్ అయిపోతుంటుంది. ఎప్పటికప్పుడు అది కూడా వీక్లీ వన్స్ అయితే పక్కా క్లీన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఒకటి టెస్టర్ లాగా తీసుకొని ఇలా స్క్రూ ఉంటుంది కదా పైన, ఆ స్క్రూని ఇట్లా తిప్పితే లూజ్ అయిపోతుంది. దాన్ని తీసుకొని టేబుల్ వాటికైతే చాలా డస్ట్ పట్టేసింది. ఇప్పుడు ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలా చిన్నగా ఇలా స్క్రబ్బింగ్ చేస్తున్నాను. వాటికి ఇట్లా పోవడానికి దుమ్ము మామూలు క్లాత్తో తుడిస్తే అయితే పోదు కదా అస్సలు, అలాగే పట్టేసుకుంటుంది. అందుకనే ఇప్పుడు స్క్రబ్బర్ తీసుకొని ఒకసారి దాంతో ఇలా రుద్దుకొని మళ్ళీ ఒకసారి క్లాత్ తీసుకొని, వెట్ క్లాత్, డ్రై క్లాత్ అయితే ఏం కాదు, డ్రై క్లాత్కి అయితే పోదు. నార్మల్ వెట్ క్లాత్ అంత పచ్చిగా లేదు తీసుకొని ఒక్కసారి అన్నీ ఇలా నీట్గా ఇలా మొత్తము రెక్కలకి పట్టిన దుమ్మంతా వెనకాల సైడ్ అంతా చేసుకోవాలి నీట్గా. మళ్ళీ ఎక్కడ ఉన్నా కూడా సబ్బు అలా దానికి వచ్చి చాలా డస్ట్ పడిపోతుంది. చూడండి, ఇలా క్లీన్గా చేసుకోవాలి. మీ ఇంట్లో అయితే టేబుల్ ఫ్యాన్ ఉందా? మీరైతే ఎలా క్లీన్ చేసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఏ వస్తువైనా ఇదని కాదు, డ్రెస్సింగ్ టేబుల్, ఫ్రిడ్జ్ ఏదైనా సరే వీక్లీ వన్స్ అయితే పెట్టుకుంటాను. మనం మళ్ళీ తర్వాత ఎక్కువ డస్ట్ పట్టాక మళ్ళీ అవి క్లీన్ చేసుకుంటుండడం, డస్ట్ ఎలర్జీ రావడం, మళ్ళీ ఇలాంటివన్నీ పెట్టుకోను. అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకో, డైలీ అయితే నార్మల్గా తుడుస్తాను. డైలీ అయితే ఇంత డీప్గా అయితే తుడవను. నార్మల్గా డైలీ ఇల్లునైతే నాకు పనే వరకు 12:31 అవుతుంది. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్తే చూడండి డస్ట్ ఎలా పట్టేసిందో. బయటది కదా ఊరికనే కనిపిస్తుంది. ఇంకా ఈ సమ్మర్కి అయితే ఇంకా ఆ కూలర్ తెచ్చి అందులో వాటర్ తీసి మళ్ళీ అది కడిగి ఇదంతా ఎవరు పెట్టుకుంటాను. లాస్ట్ ఇయర్ అయితే తెచ్చాము పిల్లల కోసం అనేసి, పైన కదా థర్డ్ ఫ్లోర్లా, కాకపోతే చల్లగా ఇక విండోస్ అన్ని తీసి పెట్టుకుంటే చల్లగానే ఉండిద్ది. ఇదైతే ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అదే కూలర్ అనుకో, మొత్తం వాటర్ తీయాలి, మళ్ళీ క్లీన్ చేసుకోవాలి, వాటర్ వేసుకోవాలి, ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉండే. ఆల్రెడీ కూలరు లేదని కాదు, కాకపోతే లాస్ట్ ఇయర్ తీసేసాము వద్దు అనేసి. దాన్ని మెయింటెనెన్స్ చేసుడు చాలా కష్టము. పెట్టుకోగానే కాదు, దేనైనా మెయింటెనెన్స్ ఉండాలి. తెచ్చి ఆడబడేసినామంటే ఇంకా అది పనికి రాకుండా అయిపోతుంది. ఏ వస్తువైనా సరే, ఇంట్లో చిన్న వస్తువైనా దాన్ని మెయింటెనెన్స్ చేస్తేనే అది బాగుంటుంది. ఇంకా దాన్ని పట్టించుకోకుండా అది దుమ్ము పట్టేసి గలీజ్గా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, వెనక సైడ్ అయితే క్లీనింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు సేమ్ ఆ గాస్కెట్ కూడా చుట్టూ మనం తీసింది ఉంది కదా, అది కూడా చేసుకొని ఒకసారి దానికి పెట్టేసి ఫస్ట్ ఫిట్టింగ్ చేసుకోవాలి. అది ఫిట్టింగ్ చేసుకున్నాకనే నెక్స్ట్ ఫిట్టింగ్ చేయాలి. అది కరెక్ట్ ఫిట్టింగ్ అయిందనుకో దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. రెండు పెట్టి అయితే అడ్జస్ట్ చేయలేము కదా. ఇది మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఫిట్టింగ్స్ అని అనుకోవచ్చు. నార్మలే, అదేముంది, ఈజీగా చేసుకోవచ్చు. ఈజీ పనే. ఏదైనా మనం ఈజీ అనుకుంటే ఈజీ, హార్డ్ అనుకుంటే హార్డ్, అన్నీ ఈజీ అనుకొని ఇంకా మనకున్న హౌస్ వైఫ్ అంటేనే ఇంకా అన్ని పనులు చూసుకోవాలి కదా. మనము గలీజు ఇంట్లో డస్ట్గిన్ ఉంటే పిల్లలకు పడక, పిల్లలకి జ్వరాలు అన్నీ వచ్చి మనం క్లీన్గా ఉంటే వాళ్ళు క్లీన్గా ఉంటారు. ఇంట్లో ఏ జబ్బులు రాకుండా ఇల్లు హ్యాపీగా ఉంటుంది. చూసే వాళ్ళకు కూడా బాగుంటుంది, మనకు కూడా ఇల్లు నీట్గా పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. తిన్నది కూడా ఒంటికి పడుతుంది. అదే ఇల్లు గలీజ్గా ఉందనుకో ఇంకా దాని మీదనే ఉంటుంది. నాకైతే ప్రాణం అంతా అది క్లీన్ అయిపోయాం కానీ తినాలి ఇంకా అని, అలా అనమాట. కొంచెం ఓసిడి క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఏ వస్తువు అయినా పెట్టిన దగ్గరే ఉండాలి. అది ఈయన మారితే మాత్రం అది అక్కడ పెట్టిందా ఇంకా నిద్ర పట్టదు నాకైతే. ఇప్పుడైతే దానికి ఫిట్టింగ్ చేస్తున్నాను. చూడండి, కొంచెము ఫిట్ అవుతలేదు. ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను. ఎప్పుడు ఈజీగా అయిపోయేది, ఇప్పుడు కొంచెం సతాయిస్తుంది బాగా. ఇలా ఫిట్టింగ్ ఫస్ట్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది అనుకో ఇంకే ప్రాబ్లం ఉండదు. మన తర్వాత స్క్రూ డ్రైవర్ తీసుకొని ఫిట్టింగ్ చేయొచ్చు. ఇక చూడండి, కింద పడిపోయింది, అది ఫిట్టింగ్ అవుతలేదు. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. మా పిల్లలైతే ముట్టుకోరు అసలు, ఏం విరిగిపోలేదు. 1 ఇయర్ అవుతుంది. మేమైతే ప్యాకింగ్ ఇట్లా ఏం చేసి పెట్టలేదు, కానీ వాళ్ళైతే ఏం ముట్టుకోరు. వెయిట్ దగ్గరికి వెళ్ళరు, జస్ట్ ఉన్న వస్తువు ఉన్న దగ్గర ఉంచుతారు. అన్నీ సదరడం అలాంటివి అయితే అస్సలు చేయరు పిల్లలు. ఇప్పుడు చూడండి, ఇంకా ఫిట్టింగ్ చేసేస్తున్నాను. పెట్టేసి ఫిట్ అయింది కదా, కరెక్ట్గా ఫిట్ అయిపోయింది కదా. ఇంకా ఫిట్టింగ్ అయితే ఇట్లా చేసేస్తున్నాను టైట్గా. ఇప్పుడు మనం ఇందాకైతే రైట్ సైడ్ తిప్పుకున్నాం, ఇప్పుడు వెనక సైడ్ తిప్పితే ఫిట్టింగ్ అయిపోతుంది. టైట్గా ఫిట్టింగ్ చేసుకోవాలి. మళ్ళీ మనం ఫ్యాన్ వేసినప్పుడు అది లూజ్ అయ్యి ఊడిపోవడం, విరిగిపోవడం అలాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు కింది పార్ట్, పైన పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు వైర్ కూడా తీసుకొని, వైర్ అన్నిటికీ డస్ట్ పడుతుంది కదా, ఇంకా అంతా అదే పార్ట్ కదా,
వైర్ కూడా ఒకసారి ఇలా తుడిచేసుకొని, నేనైతే వెట్ క్లాత్తో ఏం తుడొస్తలేను, మళ్ళీ కామెంట్ చేయకండి. డ్రై క్లాత్ తీసుకొని అయితే తుడుస్తున్నాను, ఎందుకంటే కింద పార్ట్ అయితే అది కరెంటుది వైర్ది కదా, అందుకని దాన్ని అయితే డ్రై క్లాత్ అయితే తుడుస్తున్నాను. చూడండి వెనకాల సైడ్కి ఇట్లా అంతా వైట్గా ఉంటుంది కదా, అంతా డస్ట్ ఈజీగా డస్ట్ పట్టేస్తుంది. ఇంకా తుడిచిన ఒక 2 రోజులు, మళ్ళీ థర్డ్ డే మళ్ళీ నార్మల్. పైనంగా అయితే డైలీ తుడుస్తాను, పైన లోపల తీసి డీప్ క్లీన్ చేయడం అయితే, మొత్తం తీసి అవన్నీ డీప్ క్లీన్ చేయడం అయితే 1 వీక్ ఒకసారి. చూడండి లోపలికి అయితే వెళ్ళదు కదా. ఇక చిప్కి ఇందాక తీసుకున్న మనం టెస్టర్ తీసుకొని ఏమన్నా లోపల గిన డస్ట్ ఉంటే దాని సహాయంతో ఇలా అంటే లోపల ఉన్న డస్ట్ అంతా నీట్గా వచ్చేస్తుంది. ఇలా ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది. ఎప్పుడైనా మన చేయి పట్టకపోతే షాక్ అయినా, స్పూన్ అయినా, ఇట్లా ఏదైనా వస్తువు తీసుకొని చిన్న దాంట్లోకి అయితే ఇలా పెట్టి తీసేయచ్చు. క్లీన్ అయిపోతుంది, డస్ట్ కూడా అంత కనిపించదు. చూడండి ఏదైనా మన చేయి దూరడం కష్టం కదా, మళ్ళీ అందులో ఉన్న డస్ట్ రావాలంటే ఇబ్బంది. ఇంకా అంతా తుడిచేసి తక్కువ దగ్గర డస్ట్ మిగిలిపోతే ఇంకా ఫీలింగ్ కలగదు. అందుకని నేనైతే ఇలానే క్లీన్ చేస్తాను. ఇంకా మధ్యలో ఏదైనా ఉంటే ఇలా షాక్స్ లేకపోతే స్క్రూ డ్రైవర్స్ అలాంటివి పెట్టి ఇలా క్లీన్ చేసుకొని నీట్గా ఇక్కడున్న డస్ట్ కూడా వచ్చేస్తుంది అంత నీట్గా. ఇంకా అన్నీ తుడిచేసుకున్నాను. ఇప్పుడు కింద బటన్స్ వాటికి కూడా మస్తు డస్ట్ పట్టింది. 1 వీక్కే చాలా డస్ట్ పడుతుంది రోడ్ మీద కదా. ఇంకా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూసుకుంటున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా క్లీనింగ్ వీడియో ఎలా ఉందో కూడా ప్లీజ్ ఒక్కసారి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నేను చెప్పాను కదా ఛాలెంజ్ చేయండి, మీరు పెట్టే ఛాలెంజ్కి నీకు ఖచ్చితంగా మీరు పెట్టే ఛాలెంజెస్కి కామెంట్స్కి ఖచ్చితంగా రీప్లై ఇస్తాను, ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తాను అని.